అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని వాక్యం మనకి నేర్పుతా ఉంది. ఈ వాక్యం మన జీవితానికి అన్వయించుకొని చూసుకుంటే, ప్రభువును అంగీకరించి బాప్తీసం పొందిన నాటి నుండి నేటి వరకు మరి ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో ఒక్కమారు ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో మనం అడిగితే తేటగా దేవుడు మన స్థితిని చూపిస్తూ ఉంటారు. కనుక మొదట ఉండినటువంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారా? మొదటి దినాలలో మీరు కలిగిన ప్రార్థన జీవితము నేటి వరకు ఉన్నదా? మొదటి దినాలలో ఉన్నటువంటి పట్టుదల, ఆసక్తి నేటి వరకు మీరు కలిగిన వారైతే మీరెంతో ధన్యులండి. అయితే వాక్యం కూడా మనకి మరొక చోట సెలవిస్తా ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలైన పౌలు గారు అంటున్నారు కదా, అనేక మంది ఆత్మానుసారంగా జీవితాన్ని ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కనుక చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నవంటండి, ఆత్మానుసారంగా ప్రారంభంలో ఉంటున్నారు, కానీ చివరి దినాలకు వచ్చేసరికి మరి శరీరానుసారముగా మారిపోతూ ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా మొదట ఉన్న స్థితి లేని వారైతే ఈ కడవరి దినాలలో ప్రభు సన్నిధిని బాగుగా ప్రార్థన చేద్దాము, ప్రభు పాదాలు పట్టుకుందాము. ప్రభువా, మొదటి దినము యొక్క మరి ఆ స్థితి, మొదటి దినాలలో ఉన్నటువంటి ఆ అనుభవము మరలా నా జీవితంలో దయచేయండి అని అడిగినప్పుడు దేవుడు మనకి సమస్తము దయచేయవాడు, మన అంతస్తును అభివృద్ధి పరచువాడు. అట్టి ధన్యత ఈ వాక్యం వినిచిన మీలో ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్.